మాట్లాడతా కవిత మాట్లాడే టకటక పెట్టాను. ఈ యొక్క పండగ మా తాత ముత్తల కాలం నుంచి వస్తూ ఉన్నది. మా ఊరి పంట పొలాలు అందరము క్షేమంగా ఉండాలని ప్రతి నాగుల పంచమికి ఎల్లమ్మ గుడి వద్దకు వచ్చి అందరం పుట్టలో పాలు పోసి ఆవు పాలతో ఆ సోదరులకు కళ్ళు కడుగుతాము. అందరినీ క్షేమంగా ఉంచుదామని నాగదేవతలని ప్రార్థించుకుంటున్నాము. ప్రతి పండక్కి ప్రతి సంవత్సరం పాలు పోసి వేడుకుంటాము. ఇందలవాయి మండల ప్రజలందరికీ పండగ నాగుల ఈ శుభాకాంక్షలు. మేము అందరం గ్రామం నుంచి వచ్చి తిరుమన్పల్లి మా ఎల్లమ్మ దగ్గర పుట్ట ఉంది. అక్కడ అందరు పాలు నూనె పుట్టపేలాలు అన్ని వేసి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నాము. ఇవాళ అందరూ బాగా మంచి అనిపించింది. గ్రామ ప్రజలందరూ పాడి పంటలు అన్ని సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ గ్రామ ప్రజలందరికీ క్షేమంగా చూడని నాగదేవతను కోరుకుంటున్నాను. ఇవాళ నాగుల పంచమి శుభాకాంక్షలు. మా సోదరులందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. నేను కోమలు, భారత్ కోమల్. నమస్కారం. నాగుల పంచమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఇందల్వాయి మండలం తెలంగాణ గ్రామం ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ, మహిళలందరికీ ప్రత్యేకంగా అందరికీ నా శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము ఇలాగే జరుపుకుంటాము. చాలా మంచి అనిపిస్తుంది. అమ్మవారి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని కోరుకుంటూ నాగుల పంచమి శుభాకాంక్షలు అందరికీ తెలియజెప్తున్నాను. ప్రజలకు మరియు తెలంగాణ డిస్టిక్ వాళ్ళకందరికీ, మహిళలకు మరియు ఊరి పెద్దవాళ్ళకి అందరికీ నమస్కారము. ఈ రోజు ప్రత్యేకంగా నాగుల పంచమి కాబట్టి మహిళలందరూ పెద్ద ఎత్తున ఆ పుట్ట దగ్గరికి ఎల్లమ్మ గుడికి వచ్చి అందరూ పూజలు పునస్కారాలు చేసుకొని పుట్టలో పాలు పోసి ఆ నాగేంద్రుని ఆశీస్సులు మాకు తోడుండాలని అందరూ వేడుకుంటున్నారు. మరియు ముఖ్యంగా మాకు సహకరించిన మా భర్తలకు కూడా చాలా వందనాలు. మరి మాకు సహకరించిన ఈ సత్య టీవీ వాళ్ళకు కూడా మరి నాగుల చవితి శుభాకాంక్షలు. నాగుల పంచమి రోజు ఈ పంచమి రోజు మేము అందరం చాలా మంచిగా సంతోషంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. కావున గ్రామ ప్రజలందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. ప్రజలందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో వస్తున్నటువంటి మొట్టమొదటి పండుగ. అందరూ కూడా అంగరంగ వైభవంగా పండుగను జరుపుకుంటున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా మంది వచ్చారు. తండోపతండాలుగా ఉన్నారు జనాలు. అందరు కూడా మరోసారి నాగుల చవితి శుభాకాంక్షలు.